గోమతీ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిషారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహాభారతం, రామాయణం, వాయుపురాణం, వరాహ పురాణాల్లో నైమిషారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిషారణ్యం. సత్యనారాయణ వ్రత విధానాన్ని కూడా మొదట నైమిషారణ్యంలోని సూతమహాముని శౌనకాదులకు వివరించాడు. అసలు ఈ నైమిషారణ్యం ఎక్కడ ఉంది, ఇక్కడికి మనం ఎలా చేరుకోవాలి, ఇక్కడికి చేరుకున్నాక ఎక్కడ స్టే చేయాలి, ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ క్షీరపురి అబ్బాయి చైతన్య. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్. ముందుగా మనం ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు 94 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నైమిషారణ్యం వెళ్ళాలి అంటే ముందుగా మనం లక్నో చేరుకోవాలి. లక్నో నుంచి బస్సులో రావాలి అంటే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి గంటకి ఒక బస్సు ఉంటుంది. లక్నో నుంచి నైమిషారణ్యం చేరుకోవచ్చు. ఈ జర్నీ 3 గంటల సమయం పడుతుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా ట్రైన్లో లక్నో ఎలా చేరుకోవాలి అనేది, ఏ ట్రైన్స్ ఉంటాయనేది కింద లింక్లో నేను ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నైమిషారణ్యం చేరుకున్న తర్వాత ఎక్కడ స్టే చేయాలో చెప్తాను, వినండి. ముందుగా బాలాజీ ఆంధ్ర భవన్, అలాగే వీరంపాలెం వారి త్రిశక్తి ధామ్ ఆంధ్ర ఆశ్రమం, అలాగే మాతాజీ ఆశ్రమం అనే తెలుగు ఆశ్రమాలు ఉన్నాయి. నేనైతే ది బెస్ట్ త్రిశక్తి ధామ్ ఆశ్రమం అని చెప్తాను. ఇక్కడైతే ఏసీఆర్ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కడ చేస్తారు, ఎలా చేసుకోవాలి, వీటి వివరాలు తర్వాత అయితే నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాల గురించి మనం తెలుసుకుందాం. నైమిషారణ్యంలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు: వ్యాసగది, చక్రతీర్థం, శ్రీ హనుమాన్ గడి, పంచపాండవ, శంకర మందిరాలు, వటవృక్షం, గోమతీ నది, దధీచి, లలితాదేవి ఆలయం. ముందుగా మనం లలితాదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ లలితాదేవి స్వయంభూగా వెలిసిన ప్రదేశం. అమ్మవారు ఇక్కడ లింగధారణిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఆలయం ముందు చిన్న కొలను ఉంటుంది. ఈ కొలనులో అందరూ కూడా కాళ్ళు చేతులు కడుక్కుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ ఆలయాన్ని 51 శక్తిపీఠాలలో ఒకటిగా చెప్తూ ఉంటారు. లలితాదేవి ఆలయం దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే మంగళగౌరి ఆలయం ఉంటుంది. తప్పకుండా అందరూ దర్శనం చేసుకోండి. తరువాత ఆలయం హనుమాన్ ఘటి. ఈ మందిరం విశేషానికి వస్తే, రామలక్ష్మణుల్ని మైరావణుడు అపహరించుకుపోయాక ఆ మాయని ఛేదించి హనుమంతుడు రామలక్ష్మణుల్ని తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకువచ్చిన ప్రదేశం ఇదే. ఇక్కడ ఆంజనేయుని విగ్రహం నిలువెత్తులో ఉండి భుజాల మీద రాముడు, లక్ష్మణుడు, హనుమంతుని కాలి కింద తొక్కబడుతూ ఉన్న మైరావణుడు ఉంటారు. ఆంజనేయ స్వామి ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటూ భక్తులకు ఆనందదాయకంగా దర్శనమిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం చక్రతీర్థం. ఈ చక్రతీర్థం యొక్క విశిష్టత తెలుసుకుందాం. పూర్వం మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని యజ్ఞ నిర్వహణ కోసం చూపించమని బ్రహ్మను ప్రార్థిస్తారు. దీంతో ఆ బ్రహ్మదేవుడు దర్భలతో ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఆ చక్రం వెంట కదిలి వెళ్ళవలసిందిగా సూచిస్తాడు. ఆ మనోమయ ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనది అని చెప్తారు. దీంతో చక్రం ప్రస్తుతం నైమిషారణ్యంలో ఉన్న చోటుకి రాగానే పెద్ద శబ్దంతో విరిగిపోయింది. అంతేకాకుండా చక్రం విరిగిపోయిన చోట నుంచి ఉద్ధృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో మునులు ఆ ఆదిపరాశక్తిని పూజించగా ఆ జల ఉద్ధృతిని మహాశక్తి ఆపివేస్తుంది. కాలక్రమంగా ఆ పవిత్ర ప్రాంతం అంతా కూడా శక్తిపీఠంగా రూపొంది లింగధారిణి శక్తి రూపంగా లలితాదేవి ఆలయంగా పేరుగాంచింది. ఆ చక్రం ఆగి విరిగిపడిన ప్రాంతమే ఈ చక్రతీర్థం అయ్యింది. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్రదేశం వ్యాసగద్ది. ఇక్కడ ప్రవహించే గోమతీ నదీ తీరంలో ఒక చిన్న కొండ మీద వ్యాస మహాముని నివసించిన ప్రదేశం ఉంది. దీనిని వ్యాసగద్ది అంటారు. ఈ ప్రదేశంలో ఒక పీఠం లాంటి గద్దెపై పట్టు వస్త్రంతో అలంకరించి ఉంచారు. ఆనాడు వేదవ్యాసుడు ఇక్కడే కూర్చుని మహాభారతాన్ని చెప్తుంటే విఘ్నేశ్వరుడు పక్కనే వ్యాసుని కుమారుడైన సుఖమహర్షి పాలరాతి విగ్రహం, కొద్ది దూరంలో పరిషత్ మహారాజు శుక్రమహర్షి శిష్యుడైన శ్యామచరణ్ మహారాజుల విగ్రహాలు మనకి కనువిందు చేస్తూ ఉంటాయి. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నది వీరంపాలెం వారి శ్రీ త్రిశక్తి దివ్యధామ్ ఆంధ్ర ఆశ్రమం. ఈ ఆశ్రమం చాలా విశాలంగా అత్యంత సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు, శివుడు, అమ్మవారి విగ్రహాలతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.
ఇక్కడ ఏసీఆర్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి అన్ని వసతులు ఉన్నాయి. అలాగే ఇక్కడ రూమ్స్ తీసుకున్న వాళ్ళకి భోజన సదుపాయం కూడా ఉంటుంది. ఇక్కడ వీరంపాలెం వారి శ్రీ త్రిశక్తి ధామ్ ఆశ్రమం యొక్క ఆఫీస్ ఉంటుంది. మనకి రూమ్స్ కావాలంటే ఇక్కడికి వెళ్తే 1500 నుంచి నాన్ ఏసీ ఏసీ రూమ్స్ అయితే ఉన్నాయి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి కూడా ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక దంపతులకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. టికెట్ 1000 రూపాయలు. అలాగే మనం ఎటువంటి పూజా సామాగ్రి కూడా తీసుకువెళ్ళక్కర్లేదు. పూజ సామాగ్రి అన్ని కూడా వాళ్ళే ఇస్తారు. ఈ ఆలయంలో పైన శివుడు, బాలా త్రిపుర సుందరి, త్రిశక్తి అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి. కింద సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయించుకోవాలి. ఇదే సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళే మార్గం. మనం టికెట్ తీసుకుని ఈ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది. అక్కడ మనం టికెట్ ఇచ్చి కూర్చుంటే మనకి పూజ కావలసిన సామాగ్రి అంతా వాళ్ళే రెడీ చేసి మనకి ఇస్తారు. ఆ తర్వాత పంతులు గారు వచ్చి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ప్రారంభం చేస్తారు. ఈ పూజకి మనమేం పూజ సామాన్లు తీసుకువెళ్ళక్కర్లేదు. అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. పసుపు, కుంకుమ, అగరొత్తులు, కర్పూరం, పసుపు కొమ్ములు, తమలపాకులు, అరటిపళ్ళు మొత్తం వగేరా అన్నీ కూడా. అలాగే సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదం కూడా వాళ్ళే ఇస్తారు. లేదా మనం ఏదైనా సామాన్లు తీసుకువెళ్ళాలి అనుకుంటే తీసుకువెళ్ళచ్చు. అయ్యా మగవారు ఆ తమలపాకులు నీరు మీద జల్లుకుని మీ ఆడవారికి మీ పిల్లలకు కూడా జల్లేసి శ్రీ రమానంద వీరనారాయణ స్వామి వస్త్రైకం సమర్పయామి. యజ్ఞోపవేద పరమ పవిత్ర ప్రజాపతి ఆయుష్మగ్న సత్యనాథాయ నమః, సత్యసాక్షిణాయ నమః, సత్యయోగాయ నమః, సత్యజ్ఞానాయ నమః, సత్యజ్ఞానాయ నమః, సత్యజ్ఞానప్రియాయ నమః, సత్యనిధయాయ నమః, సత్యగర్భాయ నమః, సత్యప్రజాపతియే నమః, సత్యవిక్రమాయ నమః, సత్యవిద్రాయ నమః, సత్యబ్రహ్మణే నమః, సత్యామృతాయ నమః, సత్యవేదాంగాయ నమః, సత్యచిత్రాత్మనే నమః, సత్యభోక్త్రాయ నమః, సత్యరుచే నమః, సత్యార్జితాయ నమః, సత్యస్వర్గాయ నమః, సత్యనియమాయ నమః, సత్యమేధాయ నమః, సత్యవేద్యాయ నమః, సత్యపీయూషాయ నమః, సత్యమాయాయ నమః. అలాగే అందరికీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదాన్ని, అలాగే స్వామివారి యొక్క రూపు అంటే ప్రతిమ, స్వామివారి వస్త్రాన్ని అందరికీ అందజేస్తారు. అనంతరం అక్కడ భోజన వసతి ఉంటుంది. అలాగే అక్కడ రూమ్ తీసుకోకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ముందుగా చెప్పినట్లయితే మనకి భోజన వసతి కూడా కల్పిస్తారు. కింద సత్యనారాయణ స్వామి వారి ఆలయం. అలాగే ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత పైన అమ్మవారి యొక్క బాలా త్రిపుర సుందరి, శివుడు, నరసింహ ఆలయాలు ఉంటాయి. నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.